ఈ జన్మకి చాలు నేను పోతాను. బెల్లం అయ్యే కరుగుతాయా? మనిషిని పెట్టి తిప్పి మా ఇంట్లో బియ్యం కన్నా కూడా పురుగులు ఎక్కువ ఉంటాయి. మంచి తయారు చేయొచ్చు రాత్రి. 3 ఏంది వచ్చి 20 బెల్లం. నాలాంటి ఒక ఎల్లమ్మో పుల్లమ్మో ట్రైన్ వెళ్ళిపోయిన అరగంటకి స్టేషన్ కి వచ్చిందంట. నేను కూడా అంతే. శ్రీరామనవమి అయిపోయి వారం అవుతుంటే ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను వీడియో. శ్రీరామనవమి రోజు పొద్దున్నే లెగుద్దాం అనుకున్నాను కానీ లెగవలేదు. లేచేసరికి 7 అయింది. నైట్ స్టార్ దొల్లుకుంటే ఇప్పుడు 8ంటికి లేచి వస్తుంది. గుమ్మం లోపల నుంచి బొట్లు పెట్టరు ఎవరు తెలిసిన వాళ్ళు. అట్లా నువ్వు ముగ్గు వేసావు కదా, మళ్ళీ నీ ముగ్గు పాడైపోయిందని నచ్చింది లోపలికి వచ్చి పెడుతుంది. లచ్చిందేవ తేడ నుంచి వచ్చింది పొదిల నుంచి. లచ్చిందేవ తేడ నుంచి వచ్చింది పొదిల నుంచి. ఔషి చూడాలి రీలు. పూలు పెట్టింది నేను. వర్క్ షో చేయగాక నువ్వు. మా ఇంట్లో బియ్యం కన్నా కూడా పురుగులు ఎక్కువ ఉంటాయి. ఊరెళ్ళి వచ్చేస్తే చాలు బియ్యంలో పురుగులు పట్టేస్తాయి. ఏం తెల్లగొన్నావు? స్నానం చేసేలే రాత్రి. ఇప్పుడు చేయలేదు అయితే. ఈ జన్మకి చాలు నేను పోతాను. బెల్లం పువ్వు వండితే అప్పుడు చేస్తా. ఈ కెమెరా యాంగిల్ ఆడబెట్టాలి. తట్ల నొప్పి ఉడుతుంది. బెల్లం కనిపిస్తే నేను కనిపిస్తే బెల్లం కనిపింది. వచ్చిద్దేమోలే, బెల్లం స్మెల్లే తెలుస్తుంది. మంచిది కదనా? అంత టాలెంట్ మరి నేనంటే. స్మెల్లే అర్థమవుతుంది మంచి బెల్లం కాదని. మంచి తయారు చేయొచ్చు రాత్రి. తయారు చేసేంత టాలెంట్ ఉంటే ఇక్కడ ఇంట్లో ఎందుకుంటాను? మరి మంచిది కాదని తెలిసినప్పుడు అది చేయడం తెలియదు. ఊర చెప్పడం తెలుసు. బెల్లం ఎంత వేయాలి? అన్నీ నేను చెప్పేదానికి నువ్వు చేయడం ఎందుకు? నేనే చేయిపోయాను స్నానం చేసి వచ్చి. నువ్వేమో పానకం మంచినీళ్ళు తాగినట్టు తాగుతానంటివి. మరి ఎంత వేయాలి నాకు క్వాంటిటీ అర్థం కాకపోయా. మేమంతా ఎంత తాగేవాళ్ళం. శ్రీరామనవమి రోజే పానకం చేసుకునేది. ఆ రోజు తప్పితే ఇంకెప్పుడు తాగుతారు? తాగు, నీకెందుకు, ఫ్రీగా వచ్చినాయి అని. 3 ఏంది వచ్చి 20 బెల్లం. అయ్యే కరుగుతాయా? మనిషిని పెట్టి తిప్పియాలి. ఏదో మనిషిని తీసుకురాపో. చెక్కల హైదరాబాద్లో మాదేటి పాలన నేను తీసుకురా. అయితే సరిపోదు అనుకుంటా బెల్లం. కరిగేసరికి సరిపోదు. ఇలాచి వేస్తాను వీడియోలో. మరి ఇంకేం చేత కాదు అనుకుంటారు. ఎవరని కింద కమెంట్ పెట్టాలి, ఎవరని యాలకులు ఎత్తరా అని. మేము వేస్తామని చెబుతాం. వెయ్యర్లే, వేస్తారు, నీకు తెలీదు. అయితే బాలని తోటి నాకు ఇలాచి. అయితే ఇలాచి వేస్తాం. నైటీ స్టార్ వాళ్ళు ఇలాచి చేయరంట. మీరు వేస్తారో లేదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. అలా ఇంతెందుకైందో చేసి నాకు కూడా తెలియదు అనమాట. ఇప్పుడు ఇది ఏం చేయాలో తెలుసా? ఆ మిగిలిపోయిన పొంగలన్నాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ రోజు మర్చిపోయి, మరుసటి రోజు కూడా మర్చిపోయి, ఆ మరుసటి రోజు కూడా మర్చిపోయి, తర్వాత రోజు దాన్ని తెచ్చి డస్ట్బిన్ లో వేయాలి. డైరెక్ట్ గా పడేస్తే మనసు ఒప్పుకోదు. ఇంకా పూజ కూడా అయితే అయిపోయింది. ఆతరంగా పొంగల్ తిందామని చెప్పేసి ప్లేట్లో వేసుకుంటే మూతో పాటు చేయి కూడా కాలింది. పానకం ఉంది. అబ్బబ్బబ్బబ్బ, పానకం టేస్టే. నైటీ స్టార్ ముగ్గేయాలన్న ఆలోచనలో తపనతో రాత్రి నుండి నిద్ర కూడా పోలేదంట. ఏ ముగ్గేసిందా చేతబడి ముగ్గేసిందో లాస్ట్ లో క్లిప్ అన్ని యాడ్ చేసేసాను, చూసేయండి. దారి లేదంటున్నారని హైవే. నైటీ స్టార్ ముగ్గేస్తుంది. ఎంత వేసినా నా అంత తోపులాగేదిలే బాబు. పక్కెళ్ళాడుకోమ్మా. ఇవన్నీ ఏంటి? గుర్రం తోకలా? ఆదిరెడ్డిపాలెం వెళ్ళే దారి. ఇక్కడేంది 2 దారులు వచ్చినాయి? మరి హైవే వేసాలి. ఆ ఊరికి సగం సరిగా దారే ఉండదు, హైవే కూడా వేసేసావట అప్పుడే. దారి లేదంటున్నారని హైవే. బాబా, ఇది స్ట్రైట్ లైన్. ఇట్లా గీయాలి స్ట్రైట్ లైన్ అంటే. సేమ్ ముగ్గు, ఎలికల ముగ్గ. మీకు రౌండ్ గీయటం రాకపోతే ఇదిగోండి ఇట్లా గీయాలి, చూసి నేర్చుకోండి. దీని పేరు డీసెంట్ ముగ్గు. ఇవెక్కడికి లైన్లు ఎర్రగడ్డ వెళ్తున్నాయా? ఈ ముగ్గు కోసం నైట్ నుండి నిద్రపోలేదంట. ఈ ముగ్గు ఎక్కడ దొరకదని దీనికోసం మళ్ళీ నైట్ నుండి నిద్రపోలేదు. మీకు ముగ్గు ఎలా అనిపించింది? ముగ్గులాగా అనిపించిందా లేక చేతబడి చేసినట్టుందా?